హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్. ఇవాళ మనం ఒక సిలోజిజమ్స్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. జనరల్గా సిలోజిజమ్స్ అనగానే స్టూడెంట్కి వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్ ఇంపల్స్ ఏంటంటే డయాగ్రామ్ వేస్ట్ చేయడం అని. అయితే అన్ని సిలోజిజమ్స్ క్వశ్చన్స్ మనం డయాగ్రామ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ మనకు ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ముందు వాటికి సంబంధించిన డయాగ్రామేటికల్ ఓరియంటేషన్ చేద్దాం. ఓన్లీ అ ఫ్యూ బుక్స్ ఆర్ రీజనింగ్ అని. సో ఓన్లీ అ ఫ్యూ బుక్స్ ఆర్ రీజనింగ్ కాబట్టి సమ్ నాట్ గా కూడా వేశాను డయాగ్రామ్. మోస్ట్ రీజనింగ్ ఆర్ కాన్సెప్ట్స్ అన్నారు. మోస్ట్ అంటే సమ్ అనే కదా అర్థం. సో సమ్ రీజనింగ్ ఆర్ కాన్సెప్ట్స్ అని. ఓన్లీ కాన్సెప్ట్ ఆర్ క్లియర్ అన్నారు. ఓన్లీ అన్నప్పుడు దీన్ని ఎలా వేస్తాం? ఆల్ క్లియర్ ఆర్ కాన్సెప్ట్ గా వేస్తాం. సో ఇఫ్ దిస్ ఈస్ కాన్సెప్ట్, ఆల్ క్లియర్, దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అండ్ వీ షేర్ దిస్ సో దట్ వీ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ ఓన్లీ కేస్ అని. సరే, ఇప్పుడు కంక్లూజన్ ఏమడిగారు? ఫ్యూ రీజనింగ్ ఆర్ క్లియర్ అన్నారు. రీజనింగ్ లో కొంత భాగం క్లియర్ కలుస్తుందా? కలవదు, బికాస్ క్లియర్ విల్ నాట్ హ్యావ్ రిలేషన్ విత్ ఎనీబడి ఎల్స్. మోస్ట్లీ కాన్సెప్ట్స్ ఆర్ రీజనింగ్ అన్నారు. మోస్ట్లీ అంటే మళ్ళీ సమ్ అని కదా, సమ్ కాన్సెప్ట్స్ రీజనింగ్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి. సరే, ఇప్పుడు డయాగ్రామ్ లేకుండా కూడా దీన్ని మనం చేయొచ్చా? ఒకసారి చూడండి. ఇందులో సింపుల్ గా మోస్ట్ కాన్సెప్ట్స్ ఆర్ రీజనింగ్, మోస్ట్లీ కాన్సెప్ట్స్ ఆర్ రీజనింగ్ అంటే సమ్ కాన్సెప్ట్స్ ఆర్ రీజనింగ్ అనే కదా. ఇప్పుడు ఆల్రెడీ సమ్ రీజనింగ్ ఆర్ కాన్సెప్ట్స్ అయినప్పుడు అంటే సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి అవుతున్నప్పుడు డబుల్ ఇంప్లికేషన్ లో సమ్ బి ఆర్ ఏ కూడా అవుతాయి కదా. సో సమ్ రీజనింగ్ ఆర్ కాన్సెప్ట్స్ అయినప్పుడు సమ్ కాన్సెప్ట్స్ ఆర్ రీజనింగ్ కూడా అవుతుంది కదా. సో దేర్ఫోర్ సెకండ్ ది ఫాలోస్. నౌ లుక్ ఎట్ దిస్. ఓన్లీ కాన్సెప్ట్ ఆర్ క్లియర్. ఓన్లీ కేసు వచ్చినప్పుడు మనకి ఏం తెలియాలి? క్లియర్ అనే వ్యక్తికి కాన్సెప్ట్ తప్ప ఇంకెవరితోనూ ఈజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. సో అలాంటప్పుడు ఇక్కడ ఫ్యూ రీజనింగ్ ఆర్ క్లియర్ అని అడుగుతున్నారు. సో హౌ కెన్ క్లియర్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ ఎనీబడి ఎల్స్ అదర్ దాన్ కాన్సెప్ట్? That is not possible. So therefore first is not possible. So simple gaane directly second conclusion follows అని చెప్పేయచ్చు. So for everything you don't have to draw the diagrams. ఏది even only a few only case వచ్చినా కూడా. So ఇలా ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి. For more such videos keep watching Dimensions Coaching Center. Thank you.